ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి అందరం ఎక్కువగా ఆలయాలకు వెళ్తూ ఉంటాం. మనం ఆలయానికి వెళ్ళినా, అలాగే ఆలయం నుంచి తిరిగి వచ్చేటప్పుడు, అలాగే ఆలయం నుంచి ఇంటికి వచ్చాక కొన్ని తప్పులు చేయకూడదు. అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివహోం ఛానల్. చాలా మంది ఆలయానికి వెళ్ళిన వారు విగ్రహాన్ని ముట్టుకుంటేనే మనకి వెళ్ళిన ఫలితం కలుగుతుందేమో అన్నట్టుగా గర్భగుడిలోకి వెళ్లి విగ్రహాన్ని ముట్టుకొని మొక్కి వస్తారు. అలా చేయడం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే మనం బయట అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాం. అలా గర్భగుడిలో ఉన్న విగ్రహం అనేది ఎన్నో మంత్రాలతో పవిత్రతతో అక్కడ నిర్మించింది కాబట్టి మనం విగ్రహాన్ని ఎప్పుడు కూడా ముట్టుకోకూడదు. మనం ముట్టుకోవడం వల్ల ఆ విగ్రహం ఎక్కడ అపవిత్రత అవుతుందో అని చెప్పి మన వేదాలలో ఉంది. కాబట్టి విగ్రహాన్ని అసలు ముట్టుకోకూడదు. మనం మహాదేవుని లింగ రూపంలో పూజిస్తాము. అలాగే ఆయనకి నిత్యం జలాభిషేకాలు, పంచామృతాలతో అభిషేకాలు జరుగుతాయి కాబట్టి ఆయనను ముట్టుకోవచ్చు. కానీ మిగతా విగ్రహాలను మాత్రం అసలు మనం ముట్టుకోకూడదు. అలా ముట్టుకోవడం వల్ల కూడా అపచారం కలుగుతుంది. ఆగమ శాస్త్రం ప్రకారం ఎన్నో మంత్రాలతో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. కాబట్టి అంతటి పవిత్రమైన విగ్రహాన్ని మనం ముట్టుకొని అపవిత్రం చేయడం ఏమాత్రం మంచిది కాదు. మీరు మనసుతో ఆ దేవుణ్ణి తలుచుకుంటే చాలు, మీ నమస్కారాన్ని కూడా ఆయన ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడు. అలాగే మీ సమస్యలను కూడా దూరం చేస్తాడు. అలాగే ఆలయానికి వెళ్ళిన వారు ఉట్టి చేతులతో అసలు వెళ్ళకూడదు. ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. కొబ్బరికాయ కానీ పూలు కానీ తీసుకెళ్తే ఇంకా మంచిది. చాలా మంది దేవుని కదా ఇలా వెళ్ళి అలా దండం పెట్టుకుని దర్శించుకుని వచ్చేద్దాం అనుకుంటారు. కానీ ఆయనకు కూడా ప్రత్యేకంగా ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. అలాగే కొంతమంది ఆలయానికి వెళ్ళిన తర్వాత కాలు చేతులు కడుక్కోకుండానే దర్శనం చేసుకుంటూ ఉంటారు. మేము ఇంటి నుంచేలే కదా ఇప్పుడే స్నానం చేసి ఇంటి నుంచి పరిశుభ్రంగా వచ్చాము, కాలు చేతులు కడుక్కోవాల్సిన అవసరం ఏముంది అనుకుని కాలు చేతులు కడుక్కోరనమాట. అలా చేయడం కూడా తప్పే. ఎందుకంటే మీరు మీ ఇంటి పక్కన గుడి లేదు కదండి, మీరు కొన్ని దారుల నుంచి వెళ్తూ ఉంటారు. ఆ దారులు మంచి అవ్వచ్చు, చెడ్డ అవ్వచ్చు. కాబట్టి తప్పకుండా మీరు ఇంటి నుంచి స్నానం చేసి అప్పుడే వెళ్ళినా సరే కాలు చేతులు కడుక్కున్న తర్వాతనే మీరు ఆ దేవుని దర్శనం చేసుకోవాలి. అలాగే దేవుని దర్శించుకునే ముందు ఆ గంటను 3 సార్లు కొట్టడం వల్ల ఆ గంట సౌండ్ కి మన మనసు ప్రశాంతత చేకూరుతుంది. అలాగే దేవునికి మేము వచ్చాము అనే సంకేతాన్ని కూడా మనం పంపవచ్చు. అలాగే మీరు గుడికి వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు ఎరుపు రంగు వస్త్రాలను వేసుకుని వెళ్ళడం మంచిది. చాలా మంది లోకంలో లేని కష్టాలన్నీ నా ఒక్కదానికే ఉన్నాయి, నేనే భరిస్తున్నాను, నన్ను కాపాడు దేవుడా అని చెప్పి ఆ దేవుని ముందు మొరపెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు. దేవుని ముందు ఏడవడం అస్సలు మంచిది కాదు. ఆయన పరమాత్మ అన్ని వేళలా ఆయన అందరినీ చూస్తూనే ఉంటాడు. అందరికీ ఎలాంటి కష్టాలు వస్తున్నాయి, అలాగే కష్టాలు ఎప్పుడు ఎలా తీర్చాలి అనేది కూడా ఆయనకు తెలిసే ఉంటుంది. కాబట్టి మీరు మరీ ఏడవని అవసరం లేదు. మీరు ఏమనుకుంటున్నారో, మీకు ఏం కావాలనుకుంటున్నారో మనస్ఫూర్తిగా ఆయన మీద మనసు నిమగ్నం చేసి చెప్పండి. ఆయన అన్నిటికీ కరుణిస్తూనే ఉంటాడు. చాలా మంది ఏదో పని మీద ఉండి వెంటనే వెళ్లి దర్శనం చేసుకొని వెంటనే వచ్చేస్తూ ఉంటారు. అలా అసలు చేయకూడదు. మీరు గుడికి వెళ్ళేదే ప్రశాంతత కోసం. మీరు గుడికి వెళ్ళిన తర్వాత ఆ పరమాత్మను దర్శించుకున్న తర్వాత ఒక 2 నిమిషాలైనా గుడిలో కూర్చొని ఆయన నామస్మరణ చేసిన తర్వాతనే బయటికి రావాలి. అలా చేస్తేనే మీరు ఆలయానికి వెళ్ళిన ఫలితం దక్కుతుంది. అలాగే ఆయన దర్శించుకున్న ఫలితం కూడా దక్కుతుంది. ఇంకొంతమంది ఆలయం నుంచి ఇంటికి వెళ్ళగానే కాలు చేతుల ముఖం కడుక్కొని ప్రశాంతంగా కూర్చుందాం అనుకుని కాలు చేతుల ముఖం కడుక్కుంటుంటారు. అలా కూడా అస్సలు చేయకూడదు. మీరు ఒక పాజిటివ్ కోసం, ఒక ప్రశాంతత కోసం గుడికి వెళ్ళారు. ఆ గుడి నుంచి వచ్చేటప్పుడు అదే పాజిటివ్, అదే ప్రశాంతత మీ మనసులో, మీ ఇంట్లో కూడా వస్తూ ఉంటుంది. మీరు కాలు చేతులు కడుక్కున్న వెంటనే ఆ పాజిటివిటీ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఇంటికి వచ్చిన తర్వాత 1 నిమిషం కూర్చొని మీ ఇంట్లో ఎన్ని గదులు అయితే ఉన్నాయో ఆ గదులన్నీ కూడా ఒకసారి అలా తిరిగిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి. ఇలా చేయడం చాలా మంచిది. మీరు ఒక గుడి అంటేనే అదొక అద్భుతం అన్నమాట. ఒక పాజిటివ్ ఎనర్జీ మొత్తం మనలో నింపుకుంటాము. ప్రశాంతత, మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. మన భారం అంతా తొలగిపోయింది అనే భావన కలుగుతూ ఉంటుంది మనం గుడికి వెళ్ళినప్పుడు. అంత మంచి భావనని రాగానే ఎలా వదిలేసుకుంటారు చెప్పండి? ఇల్లంతా మీరు తిరిగారంటే ఒకసారి మీ ప్రశాంతత ఏదైతే ఉందో మన ఇంట్లో కూడా చోటు చేసుకుంటుంది. అలాగే ఇంకొంతమంది కూడా స్నానం కూడా చేస్తారు గుడికి వెళ్ళి. ఇలా ఇంకా అస్సలు చేయకూడదు. మీరు గుడికి వెళ్ళిన ఫలితం ఉండదు, ఆ భగవంతుని దర్శించుకున్న ఫలితం అంతకన్నా ఉండదు. గుడి నుంచి రాగానే కూడా స్నానం చేయకూడదు. ఈ విషయం దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇంకొంతమందికి తెలియదని అనుకుంటున్నాను. శివాలయానికి వెళ్ళినప్పుడు మనం అసలు ప్రదక్షిణ చేయకూడదు. ఒకవేళ చేసినా కూడా సోమసూత్రం వరకే చేసి రావాలి. ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం వరకు చేసి రావాలి. సోమసూత్రం అని అంటే మనము ఆ మహాదేవునికి అభిషేకం చేసినప్పుడు జలం వెళ్తూ ఉంటాయి కదా, నీళ్లు ఒక దారి వెంట వెళ్తూ ఉంటాయి, దాన్నే సోమసూత్రం అంటారు. అక్కడ ప్రమదగణాలు కూడా కొలువై ఉంటాయి ఆ అభిషేకం నీరుని తీసుకోవడానికి. కాబట్టి వాటి మించలు దాటితే ఎంత అపచారమో అందరికీ తెలిసిందే. కాబట్టి మీరు ప్రదక్షిణ చేయాలి అనుకుంటే ధ్వజస్తంభం నుంచి ఆ సోమసూత్రం వరకు తిరిగి మళ్ళీ ఆ సోమసూత్రం నుంచి మళ్ళీ వెనక్కి రండి. ఇలా 3 ప్రదక్షిణలు చేయండి. లేకుండా ప్రదక్షిణలు చేయకున్నా పర్వాలేదు. అలాగే గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత చాలా మంది మాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది అంటూ అటు ఇటు వెళ్ళిపోతుంటారు. అలా కూడా అసలు చేయకూడదు. మనం గుడి నుంచి నేరుగా మన ఇంటికే వెళ్ళాలి.
మనం గుడికి వెళ్ళామంటే ఆ దైవ శక్తులను మొత్తం మన ఒంట్లో నింపుకుంటాము, ఆ దైవ స్మరణ చేస్తూ ఉంటాము. అలాంటి శక్తి మన ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇంటికి వెళ్ళడమే మంచిది. మన ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా, ఏమైనా చెడు ప్రభావాలు ఉన్నా కూడా దానివల్ల తొలగిపోతాయి. అలాగే గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని కానీ, గుడిలో కొట్టిన కొబ్బరికాయని కానీ అలా చాలా మంది దారి వెంటూ తింటూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కూడా అసలు చేయకూడదు. గుడిలో ఇచ్చిన ప్రసాదం ఏదైతే ఉందో అది గుడిలోనే తినాలని చెప్పి మన శాస్త్రాలలో ఉంది. అలా మధ్య దారిలో తింటూ వెళ్ళడం, అదేమైనా చిరుతిండా చెప్పండి అలా తినడానికి వెళ్ళడం, అది మహాప్రసాదం, ఆ మహాదేవుని కూడా కొట్టిన ప్రసాదం కాబట్టి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ మనం ఆ గుడిలోనే తినాలి. మన కోరికలు ఏమైతే ఉన్నాయో నెరవేరాలని మనం అందరం కోరుకుంటాం. మీరు గుడికి వెళ్ళినప్పుడు ఇలా చేయండి. పంతులు గారు మన నెత్తి మీద శటకోపం పెడతారు కదా, ఆ సమయంలో మీకు ఏం కోరిక ఉంది, మీకు ఏం సమస్య ఉంది అని అప్పుడు మీ మనసులో కోరుకోండి. దాని ద్వారా ఏమవుతుందంటే శటకోపం మీద సాక్షాత్తు ఆ శ్రీవారి పాదాలు ఉంటాయి. ఆ పాదాలు మన తల మీద తాకినప్పుడు మనం కోరుకున్న కోరిక నేరుగా ఆయన పాదాల దగ్గరికి వెళ్తుంది. కాబట్టి వెంటనే కోరిక నెరవేరే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి పంతులు గారు శటకోపం మీ నెత్తి మీద పెట్టినప్పుడు మీరు కోరిక కోరుకోండి. అలాగే చాలా మంది గుడికి వెళ్ళి వాళ్ళకి నచ్చినట్టు ప్రదక్షిణలు చేసుకుంటారు. అంటే ఒకరు 9, ఒకరు 3, ఒకరు 11 ఇలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కదా. కానీ దేవుని బట్టి ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. ఏ దేవునికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో కూడా తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి గుళ్ళో మనం 5 ప్రదక్షిణలు చేయాలి. ఈ 5 ప్రదక్షిణలు చేయడం వల్ల మనకు దీర్ఘాయుష్ను సూచిస్తుంది. అలాగే ఎవరికైనా తీరని కోరికలు ఉన్నాయి, మేము ఈ కష్టాల నుంచి బయటపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామికి 11 తమలపాకులలో శ్రీరామ అనే నామాన్ని రాసి ఆయనకు సమర్పించండి. అతి త్వరలోనే మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు. అలాగే శ్రీవారి ఆలయంలోకి వెళ్ళినప్పుడు కూడా 5 ప్రదక్షిణలు చేయాలి. అలాగే ఆలయానికి వెళ్లే ముందు మీరు తులసి మాలను తీసుకపోవడం అసలు మర్చిపోకండి. శ్రీవారికి తులసి మాలన్నా, తులసి ఆకులన్నా ఎంతో ప్రీతికరమని అందరికీ తెలిసిందే. అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా 3 ప్రదక్షిణలు చేయాలి. అలాగే వినాయకుని ఆలయానికి వెళ్ళినా కూడా 3 ప్రదక్షిణలు చేయాలి. మనం ఎప్పుడు కూడా దేవునికి ఎదురుగా నమస్కారం చేసుకోకూడదు. కుడివైపు కానీ ఎడమ వైపు కానీ చేసుకోవచ్చు. దేవుని ఎదురుగా ఎప్పుడు వాళ్ళ వాహనాలు మాత్రమే ఉంటాయి. ఆ ప్లేస్ లో మనం ఉండకూడదు. అలాగే వాటి మధ్యలో కూడా వెళ్ళకూడదు. ఒక పక్కన సైడ్ కుండి నమస్కారం చేసుకోవాలి. చూసారు కదండి, గుడికి వెళ్ళినప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ, వచ్చినాక కానీ మనం ఎలాంటి తప్పులు చేస్తున్నామో ఇప్పటికైనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తెలియాలి కాబట్టి వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి విషయాలు మిస్ కాకూడదు కదా. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వారికి ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.